సార్. వెల్కమ్ అండి, నమస్తే. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో నిజమే సార్ అని నా చేత ఒప్పిస్తున్నారు. కష్టం నేను కూడా చాలా పడ్డాను. ఏం కష్టపడ్డారు? నా నా మనసులో ఉన్న మాట ఏదో మీ చేత చెప్పించడానికి నేనెంత ఆలోచించుంటాను. ఈ మాటకి ఈ మ్యూజిక్ కొట్టించడానికి ఎంత టెన్షన్ పడి ఉంటాను. మీరు నిన్న రాత్రి నేను చూసుకునేంత వరకు నాకు టెన్షన్ కదా, నేను కన్వే చేయగలిగానా లేదా అనేది నాకు పెద్ద టాస్క్ కదా సార్. అవును, ఒక మాట అంటే ఇది ఒక చిన్న సవరణ. ఇట్స్ నాట్ ఎ సైలెంట్ మూవీ, ఇట్స్ ఎ డైలాగ్ లెస్ మూవీ. మనం నార్మల్ గా మనం పుష్పక విమానం మరి సైలెంట్ మూవీ కింద. కానీ కొన్ని చోట్ల పుష్పక విమానంలో మ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ, సారీ ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు కానీ దాన్ని మ్యూట్ చేస్తారు. దీంట్లో అసలు లిప్ మూమెంట్ కూడా ఉంటుందా? ఐదు వరకు ఉంటది. లిప్ మూమెంట్ ఉంటుందా? ఇంతవరకే ఉంటుంది అంటున్నాను. సో ఐ వాంట్ ఎక్స్ప్రెషన్స్ ఇందులోనే అంతవరకే ఉంటాయి, అంతవరకే ఉంటాయి. అంతే. సౌండ్ కూడా ఉంటుందా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, బస్సులు నడుస్తున్నాయి, టీవీలు నడుస్తున్నాయి. సినిమాలో డైలాగ్ మాట్లాడడానికి అవసరం రాలేదు, అంతే. అలాంటి స్క్రిప్ట్ రాశారు మీరు? సినిమాలో డైలాగ్ మాట్లాడడానికి అవసరం రాలేదు సార్. నిజంగానే మన ఇద్దరికి వరల్డ్ అంతా పరిచయం ఉంది. మీరు ఒక ప్రెస్ నోట్ ఏదో నడుస్తుంది, దూరం నుంచి సైగ చేశారు, ఎస్ మీరు నా వెల్ విషరు లేదా నాకు మంచి మిత్రులు, దూరం నుంచి చేసి నేను కూడా వచ్చానులే అని చెప్పి మీరు చెయ్యి చెప్పారు, మీరు వచ్చారు కదా నేను కూడా ఇది ఇచ్చాను. ఇది తెలియకుండానే ఒక సంజ్ఞా ప్రపంచం మన ఇద్దరి మధ్య నడుస్తుంది. సొసైటీ ఏమనుకుంటుందేమో, నేను నీకేదో ఫేవర్ చేస్తానని అనుకుంటున్నారేమో అశోక్ గారు, నేను దూరం నుంచి ఇట్లా సైగ చేస్తున్నాను, అయ్యో మీరు నా వెల్ విషర్ కదా సార్, మీరు నాకు డబుల్ ఓకే సార్, మీరు అలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే, నేను సైగ చేస్తున్నా. ఇది మన ఇద్దరి మధ్య కమ్యూనికేట్ అయిపోతుంది. మీరిద్దరు మాట్లాడుకుంటుంది, ఇంకొక విలేకరు చూసి సరే వాళ్ళిద్దరు ముందే సెట్టింగ్ రా అని చెప్పి అక్కడ అతను అర్థం చేసేసుకుంటున్నాడు. మరి ఇంత సైలెన్స్ని మనం ఆల్రెడీ కమ్యూనికేషన్ కింద మార్చేసుకొని మాట్లాడుకుంటుంటే ఇంకా డైలాగ్ అవసరమనే. అంటే పేజీలు డైలాగులు చెప్పిన రోజుల దగ్గర నుంచి చిన్న చిన్న మాటలకు వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు ఆ చిన్న మాటలు కూడా మీరు అక్కర్లేదు అనుకున్నారు. పేజీలు చెప్పే కథలు ఉన్నాయి, పేజీలు మానమని నేను చెప్పను. మనం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక పద్యం, ఒక పదం జనాల్ని కదిలించింది, మనుషుల్ని హృదయాల్ని కదిలించింది. అంత గొప్ప బలం ఉంది ఒక డైలాగ్తో. మొక్కే కదా పీకేస్తే పీక్కొస్తాను డైలాగ్ తోటి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. నేను రాసిన భాగమతిలో కూడా నాకు ఎవడు పడితే వాడు రావటం, ఇలాంటి ఒక వైబ్రేషన్ కలిగించేవి, ఒక ఆలోచన కలిగించే డైలాగులతో సినిమాలే రావాలని నేను అంటున్నాను. బట్ ద సేమ్ టైం భార్యకి భర్తకి బెడ్రూమ్లో దాకా దూరిపోయిన సైలెన్స్ తోటి ఎందుకని ఒక సినిమా తీయకూడదని ఆలోచించాను. అదేలేండి, మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు నవ్వితే నవ్వండి అనే పుస్తకంలో బోల్డ్ జోకులు రాసి ఒక లైన్ రాశారు. ఒక జోక్ కిందన ఒక లైన్, వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి గదిలోకి వెళ్ళి కొంతసేపు మాట్లాడుకున్నారు, ఫుల్ స్టాప్, అంతే, ఇంకెళ్ళి ఇంక నెక్స్ట్ జోక్లోకి వెళ్ళిపోయారు. అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది అదే కదా. ఇప్పుడు కొంతసేపు మాట్లాడుకుంటారు, అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగిందని తెలియదు, తర్వాత ఏం జరిగింది. ఎస్ ఎలాంటిదే సార్. అంటే భర్త ఏమనుకుంటాడు అని అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది, భార్య నా కోసమే పనిచేస్తుంది కదా ఇతను ఆనంద బాష్పాలు ఆలోస్తుంటాడు. ఆమె ఫీలింగ్ ఏంటంటే నేను దగ్గర కూడా రావట్లేదు, వీడు ఏడుస్తున్నాడు ఏమన్నా ఆమె అనుకుంటుంది. ఇలాగా డిస్టెన్స్లు పెరిగిపోయి సైలెన్స్ వల్ల డివోర్సుల దాకా వెళ్ళిపోతుంది కథలు చూస్తున్నాం. నేను చేసింది కరెక్టే అని చెప్పలేని మొగుడు, నువ్వు చేసింది తప్పని చెప్పలేని భార్య ఓ పెద్ద అగాధాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ అగాధంలో బోల్డ్ కోర్టులు వస్తున్నాయి, బోల్డ్ క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయి, బోల్డ్ కామెడీలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంది దేనికోసం అని చెప్పిన బోల్డ్ అని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మీరు ఇప్పుడు అసలు ఈ సైలెంట్ మూకీటాకీ సార్, ఈ మూకీటాకీకి కారణం ఏంటి? ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటంటే పుష్పక విమానమేనా లేకపోతే ఇంకేదైనా? అది మీరు అన్నారు కదా 37 ఏళ్ల క్రిందటి పుష్పక విమానమేనా అన్న దగ్గరే క్వశ్చన్ నాకు మొదలైంది. ఎందుకని వాళ్ళు క్రాక్ చేయగలిగిన ఫజిల్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు మనం డీల్ చేయలేకపోతున్నాం అని నేను ఆలోచించి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా డీల్ చేసుకుంటూ వచ్చాను. ఒక రోజు మౌల్డ్ అయింది కాదు, అది చెక్కుకుంటూ వచ్చి. కాకపోతే పుష్పక విమానానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో చాలా గ్రేటెస్ట్ లెజెండ్ కమల్ హాసన్ చేయడం అన్నది ఆ సినిమాకి ప్లస్ అయింది, సంగీతం గారికి. సినిమా ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకోవడానికి కారణం ఓకే కొన్ని జనరేషన్స్ మిస్ అయినాయి సార్. నేనేమనుకుంటున్నానంటే అంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారా లేరా, ఉన్నారు.
కానీ దాన్ని అలాంటి ఇమేజ్లోకి వెళ్ళి చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా అని మీమాంసలో ఉన్న టైంలో మిస్ అవుతుంది ఎవరు అంటే కనుక ఆర్టిస్ట్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆస్కార్ గెలుచుకున్నటువంటి సైలెంట్ మూవీ కమర్షియల్ సినిమా అని తెలిసి కూడా మనం ఎందుకని కమర్షియల్ సినిమాల్లో అన్ని రకాల పందాలు దొక్కుతున్నాం, ఇది ఎందుకని చేయట్లేదు అని చెప్పి ఒక కమర్షియల్ థాట్లో అయితే ఇది. రెండోది ఏంటంటే మీ దగ్గర ఒక ఐఫోన్ Pro 15 నుండి Pro 16 వస్తుంటే కనుక ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు? కొత్తది ఏదో వస్తుందంటే అది కూడా మనం టచ్ చేసి అది కూడా మనం కొని ఎంజాయ్ చేద్దాం, లేదా కొత్త యాప్ ఏదో వస్తుంటే నేను ఇమీడియట్లీ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటున్నటువంటి ప్రపంచం ఉన్నప్పుడు ఇంకో కొత్త యాంగిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్న జనరేషన్స్కి ఎందుకని మనం సైలెంట్ మూవీ చూపించలేకపోయాం? అంటే ఇందులో ఇంకో పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే డైలాగులు, ఎక్స్ప్రెషన్స్, వాగ్వాదము, సంఘర్షణ, మాటల ద్వారా యుద్ధం, మాటల ద్వారా ప్రేమ, మాటల ద్వారా అనుబంధాలు, ఇవన్నిటి వల్ల ఒక డైరెక్టర్ కి అరే భలే రాశాడరా డైలాగు, అరే ఈ డైలాగ్ భలేగా ఉందిరా. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని ఎందుకు ఇండస్ట్రీ అంతా నెత్తి మీద పెట్టుకుంటుంది? ఒకప్పుడు పరచూర్ బ్రదర్స్ ఎందుకు పెట్టుకుంది, ఒకప్పుడు ఆత్రేయ గారిని ఎందుకు పెట్టుకుంది? కానీ మీరు అది మిస్ అవ్వట్లేదా డైరెక్టర్ గా? భలే చెప్పారు డైలాగ్ కూడా లేకుండానే ఒక అది కూడా రిసీవ్ చేసుకుంటారు. సీరియస్గా చెప్తున్నా, భలే చెప్పాడు డైలాగ్ లేకుండా. నేను 2 గంటల కథని డైలాగ్ లేకుండా నేను కూడా అర్థం చేసుకోగలిగాను అని చెప్పి మీరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ డెఫినెట్లీ ఫర్ యూ. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓ 3D సినిమా చేస్తే కనుక చూస్తే ఎంత ఎంజాయ్ చేసాము, ఓ వర్చువల్ దీంట్లో ఇలాంటి సినిమా కూడా మనం, ఇలాంటి ఆట కూడా మనం ఆడొచ్చా అని చెప్పి మనం ఎంత ఎంజాయ్ చేసాము. సేమ్ వే అరే నాకు 2 గంటలు ఒక కథ డైలాగ్ లేకుండా అర్థమైపోయింది అంటే ఒక మనిషి డైలాగ్ లేకుండా 80% ఆఫ్ ద డే యు ఆర్ సైలెంట్, 20% ఆఫ్ ద డే యు ఆర్ మాట్లాడుతున్నారు, 80% ఆఫ్ ద డే రోజులో 80% మాట్లాడతలేదు. ఆ 80%లో నుంచి నేను కొన్ని సన్నివేశాలు తీసుకుంటే మీరు పడుతున్న ఫ్రస్ట్రేషన్, ఇది అశోక్ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే నేను ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే మీ మనసులో నడుస్తున్న ఫ్రస్ట్రేషన్ అవతలవాడి కామెడీ. అవును, నేను పర్టికులర్లీ ఆ సైలెంట్ అనే జీవితం నుంచి కొన్ని సీన్స్ తీసుకొని ఒక కథ తయారు చేస్తే దాన్ని 1 గంట 49 నిమిషాల్లో మీకు చేత చెప్పి మీకు కన్వే చేసి ఎస్ నాకు ఈ కథ అర్థమైంది, సూపర్గా చెప్పారంటే డైలాగ్ లేకుండా ప్రపంచం ఒకటి నడుస్తుంది, నిశ్శబ్ద ప్రపంచం ఒకటి నడుస్తుందని మీరు ఎంజాయ్ చేయగలిగితే దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ. అట్ ద యూఎస్బీ ఆఫ్ ద మూవీ కూడా అదే. ఎలా చెప్తాడండి వీడు, మీరు అన్నారు కదా ఎలా చెప్తాడు వీడు డైలాగ్ లేకుండా, ఎలా చెప్తాడని నేను అనలా. మీరంటే నేను అంటుంది కామన్ మ్యాన్ క్వశ్చన్. కామన్ మ్యాన్ అంటే నేను అనేది డైరెక్టర్ గా మిస్ అవుతున్నారు, కంఫర్టబుల్ జోన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ బాగా మీరు చేసి మీరు చెప్దాం అనుకున్నది పాత్రల ద్వారా ఎమోషన్స్ రీచ్ అయ్యే మీ ప్రయత్నం ఏంటో రేపు సినిమా చూస్తే కానీ తెలియదు చెప్పాను. కానీ ప్రెసెంట్ వరకు ఎలాగా డైలాగులు ద్వారా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ బాగా రీచ్ అవుతాయి మనకి. ఎందుకు అంటే అంటే నేను అడుగుతున్నాను అనుకోవద్దు. ఆర్ యూ డెస్పరేట్ అండి? ఒక కొత్త ఇమేజ్ యొక్క ఈ రెగ్యులర్ రొటీన్ లో పడిపోతే మనం ఎంత కష్టపడ్డా దానికి ఉపయోగం లేదు. ఇలాంటిది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటది, మనం గ్లేరింగ్ గా కనిపిస్తాం. ఇడమ్మా ఇన్నాళ్ళకి మళ్ళీ పుష్పకు మనం తర్వాత అశోక్ గారు చేశాడు సార్. సక్సెస్ వస్తే కూడా డైరెక్టర్ది, ఫెయిల్యూర్ వస్తే కూడా డైరెక్టర్ది. ఎందుకు ఇంత నీకు రెహమాన్ ఉన్నాడు, ఆర్టిస్టులు ఉన్నారు, నాకు కంఫర్టబుల్ జోన్ వదిలేసేసి నువ్వెందుకు సినిమా చేసావు అని క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. మీకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, డైలాగ్ చెప్పగలిగేవాడు, తుంబాడు లాంటి సినిమా చేసిన హీరో ఉన్నాడు, సోను కట్వీటుగా స్వీట్ ఇలాంటి 100 crores ఇచ్చిన హీరోయిన్ ఉంది, నోరా ఫతే లాంటి పాపులర్ స్టార్ ఉంది, డాన్స్ స్టార్ ఉంది,